హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. మనందరం గుడ్ నైట్ మూవీ చూసాం కదా. ఆ మూవీ చూసినప్పుడు నాకు ఒక చిన్న రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే మూవీలో హీరో గొరక పెడుతున్నట్టు, తన భార్య ఇబ్బంది పెడుతున్నట్టు చూపించారు. మరదేంటి, రియల్ లైఫ్ లో అమ్మాయిలు కూడా గొరక పెడతారు కదా, వాళ్ళు మాత్రం మనుషులు కదా అని అనిపించింది. సేమ్ రివర్స్ లో ఇదే కాన్సెప్ట్ లో మూవీ తీస్తే చూడాలనిపించింది. ఎగ్జాక్ట్లీ కట్ చేస్తే కొద్ది రోజులకి ఇప్పుడు లేటెస్ట్ గా డియర్ అనే మూవీ మన ముందుకు వచ్చింది. ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గారు, ఐశ్వర్య రాజేష్ వీళ్ళిద్దరూ కలిసి లీడ్ రోల్ లో నటించారు. మూవీ అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ లో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియో స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇదే మన మూవీలో హీరో అయినటువంటి అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ. అర్జున్ వాళ్ళ ఇంట్లో తన అమ్మ, అన్న, వదిన వాళ్ళిద్దరికి పుట్టిన ఒక కొడుకు. ఇదే వీళ్ళ క్యూట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ. అర్జున్ వాళ్ళ నాన్న చిన్నప్పుడే వాళ్ళకి అప్పులు ఎక్కువైపోయాయని వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు పోషించలేక. అప్పటికే అర్జున్ వాళ్ళ అమ్మ చాలా కష్టపడి ఎన్నో అవమానాలని ఎదుర్కొని మరి ఇద్దరు పిల్లలను పెంచుంటుంది. పెద్ద అబ్బాయి మాత్రం చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటాడు. లైక్ ఇంటికి పెద్ద దిక్కులాగా, అతనే ఫాదర్ లాగా ఫీల్ అవుతాడు. అతని తమ్ముడు మూవీలో మన హీరో అయినటువంటి అర్జున్. ఓకే మాస్టర్, ఇప్పుడు హీరోయిన్ ఫ్యామిలీ విషయానికి వస్తే తనకి ఒక అమ్మ అని అలాగే ఒక నాన్న, తమ్ముడు గాని అక్క గాని ఎవరూ లేరు. హీరోయిన్ అయినటువంటి దీపికకి పెళ్లి చేసుకోవాల్సిన వయసు వచ్చింది. ఇంట్లో వాళ్ళేమో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. దీపికకేమో ఒక అలవాటు ఉంది, నైట్ టైంలో గొరక పెట్టడం, అది కూడా భయంకరంగా. పాపం మన దీపిక ఎవరిని మోసం చేయకూడదని చెప్పి పెళ్లికి ముందే పెళ్లి చూపుల్లోనే వచ్చిన వాళ్ళందరితో ఏమండి నాకు గొరక పెట్టే అలవాటు ఉంది నైట్ టైంలో అని చెప్తుంది. దాంతో సంబంధం చూడడానికి వచ్చిన వాళ్ళందరూ అంటే అది చూడడానికి ఇంత అందంగా ఉన్నారు మేడం, మీకు గొరక అలవాటు ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను, నాకు ఈ సంబంధం వద్దు అని మొత్తం అందరూ క్యాన్సిల్ చేయించుకుంటున్నారు. వచ్చేస్తే అర్జున్ కూడా జాబ్ చేస్తున్నాడు. అది కూడా తను ఒక న్యూస్ ఛానల్లో పనిచేస్తుంటాడు ఒక రిపోర్టర్ గా. ఎలాగైనా తనకు పెళ్లి చేసేయాలని అర్జున్ వాళ్ళ అన్నయ్య సంబంధాలు చూస్తూ ఉంటే దీపిక గురించి తెలుస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ గురించి. దీపిక చాలా పద్ధతి గల అమ్మాయి, ఫ్యామిలీకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని చెప్పి, ఎరా చిన్నోడా సంబంధం చూసాను, నువ్వు నచ్చినా నచ్చకపోయినా ఆ అమ్మాయి చేసుకోవాలి అన్నట్టుగా మంచిగా రెడీ చేసి పెళ్లి చూపులు తీసుకెళ్తారు. దీపికని చూడంగానే అర్జున్ అంతవరకు పెళ్లి మీద ఇంట్రెస్టెడ్ గా లేకుండా ఉంటాడు. సడన్ గా ఇప్పుడు దీపిక అందంగా ఉండడంతో పర్లేదు బానే ఉంది అని అనుకుంటాడు. ఇంకో విషయం ఏంటంటే అర్జున్ వాళ్ళ అమ్మ, దీపిక వాళ్ళ అమ్మ ఇద్దరు చిన్నప్పటి నుంచే క్లాస్మేట్స్ అనమాట, ఫ్రెండ్స్. వాళ్ళు ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ కలుసుకున్నాను కాబట్టి రమేష్ సురేష్ అని ఒక యాడ్ వస్తుంది కదా, సేమ్ అలానే ఇద్దరు హగ్ చేసుకుంటారు. ఎలాగో ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్, ఇంకా ఈ సంబంధం ఖాయమని అర్జున్ ఫిక్స్ అయ్యి నేను అమ్మాయితో కొంచెం మినిట్స్ మాట్లాడాలని దీపిక అనలాగా అర్జున్ మాట్లాడుకుంటారు. యాక్చువల్ గా దీపిక ఏమో చెప్పడానికి ట్రై చేస్తుంది, ఏమండి ఈ విధంగా నాకు గొరక ప్రాబ్లం ఉంది, మీకు ఓకేనా అని. బట్ వీళ్ళ కాన్వర్జేషన్ లో దీపిక వాళ్ళ అమ్మ ఇన్వాల్వ్ అయ్యి ఇది ఎక్కడ నిజం చెప్పేస్తే తను ఒప్పుకోవడానికి, ఈ రోజుల్లో గొరక అందరికీ కామనే, ఆ అబ్బాయి అలవాటు చేసుకుంటారులే, నువ్వు తనకి చెప్పొద్దు అని చెప్తుంది. పాపం దీపిక కూడా ఎలా అమ్మా మోసం చేసినట్టు అవుతుంది అని అంటే, అలా ఏం కాదు, నేను చెప్పినట్టు విను, లేదంటే ఇంకంతేని తనని వార్న్ చేస్తుంది. మొత్తానికి దీపిక కూడా అర్జున్ చాలా బాగా నచ్చాడు, అర్జున్ కూడా దీపిక నచ్చింది. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా ఓకే అనేసారు కాబట్టి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తారు. పెళ్ళి అయిపోయింది. ఆ రోజు వాళ్ళ ఫస్ట్ నైట్. దీపిక ఏమో కంగారుగా ఉంటుంది, ఎందుకంటే తను గొరకు పెడుతున్న విషయం ఇంకా తనకి తెలియదు కదా, తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతాడు అని చెప్పి. వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ రొమాంటిక్ గా వెళ్తూ ఉంటే అర్జున్ నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, అదేంటంటే నిద్రపోతున్నప్పుడు ఒక చిన్న శబ్దం వచ్చినా కూడా లేచేస్తాను, న్యూస్ రిపోర్టర్ కదా, 8 hours స్లీప్ కంపల్సరీ, ఫేస్ అంతా పాడైపోతుంది, సరే నేను నిద్ర లేకుంటే అని చెప్పి నేను అర్జెంట్ గా పడుకోవాలి అని అంటాడు. దాంతో పాపం మన దీపిక, దేవుడా ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అని వాష్రూమ్కి వెళ్ళి ఫోన్ తీసుకుని, అమ్మ నేను ఆల్రెడీ చెప్పాను కదా, అదే చెప్పడం మంచిది, ఇప్పుడు చూడు ఏమైందో, తనకి చిన్న శబ్దం వచ్చినా కూడా నిద్రలో నుంచి లేచేస్తాడంట, అలవాటు ఉందంట అని అంటే, సరే ఓకే దీనికి ఒకటి పరిష్కారం, తను నిద్రపోవాలంటే నువ్వు నిద్రపోకుండా ఉండాలి అని చెప్పి నైట్ మొత్తం నిద్రపోకుండానే ఉండమంటుంది. మా నేను 1 week నుంచి సరిగా నిద్రపోలేదు, పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాను కదమ్మా, ఇప్పుడు నిద్రపోకు అంటే ఎలా అమ్మా అంటే, అదంతా కుదరదు, నువ్వు నిద్రపోకు, తను గొరకు వేస్తావన్న విషయం ఇంకా కొద్ది రోజులు తెలియకుండా ఉండడమే మంచిది అని చెప్తుంది. సరే ఉంటా, ఇంకేం చేస్తానని అటు ఇటు తిరుగుతూ నైట్ మొత్తం నిద్రపోకుండా బుక్స్ చదువుతూ ఉంటే సడన్ గా 3 అయ్యే గొంతుకి నిద్ర వచ్చేస్తుంది తనకి. దాంతో ఇంకా తెలిసిందే కదా, గొరక పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఆ గొరక శబ్దాలకి అర్జున్ నిద్ర లేచి షాక్ అవుతాడు, ఏంటి నా భార్య గొరక పెడుతుందా అని చెప్పి. గొరక పెడుతున్న దీపికని చూసి, దేవుడా ఏంటిది ఇలా జరిగింది, నా లైఫ్ ఇంకా అంతే అని తల మీద చేయి పెట్టుకుని చాలా కంగారుగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అర్జున్ వాళ్ళ అన్నయ్య, ఏంట్రా నైట్
నైట్ బాగా నిద్ర పట్టిందా అని అంటే నేను ఒక డౌట్ అడుగుతాను, కొంచెం క్లియర్ చేయవా అని అంటే, డౌటా? నన్ను అడగడానికి సిగ్గుపడుతున్నావేంట్రా, నేను నీకంటే సీనియర్ ని, ఏదైనా అడుగురా అని అంటే, అన్నయ్య అదేంటంటే నైట్ మా రూమ్ లో నుంచి ఏదైనా పెద్దగా శబ్దం వచ్చిందా అన్నయ్య అని అంటాడు. దీంతో మనోడు ఏంట్రా నువ్వు మరి ఇలా అడుగుతున్నావేంటని వేరే విధంగా అర్థం చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అర్జున్ కి నెలకే దీపికాకి వీళ్ళిద్దరికి హనీమూన్ ఏర్పాటు చేస్తారు. హనీమూన్ లో ఎలాగైనా నాకు గొరకు పెట్టే అలవాటు ఉందని చెప్పేమని దీపిక వాళ్ళ అమ్మ తనకి చెప్పి పంపిస్తుంది. ఇద్దరు హనీమూన్ వెళ్ళిపోయిన తర్వాత ఒక హోటల్ బుక్ చేసుకుంటారు. హోటల్లో రూమ్ లో ఇద్దరు కలిసి పడుకుంటున్న సమయంలో నైట్ అంతా ఇంకా ఎలా నిద్రపోవాలి, తనేమో గొరకు పెడుతుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా నిద్రపోగలను తనతో, ఇప్పుడు దీని గురించి ఎలా మాట్లాడాలి అని నర్వస్ గా ఫీల్ అవుతుంటాడు. ఆ తర్వాత వాష్రూమ్ లోకి వెళ్ళి జుట్టు పీక్కొని కంగారు పడతాడు. నెక్స్ట్ డే ఆఫీస్ లో అర్జున్ వాళ్ళ ఫిమేల్ ఫ్రెండ్ ఒక అమ్మాయితో ఈ విధంగా నా భార్య గొరకు పెడుతుంది అంటే, ఇదంతా ఒక ప్రాబ్లమా? ఈ రోజుల్లో అమ్మాయిలని కాదు అబ్బాయిలని కాదు ఇద్దరు గొరకు పెడతారు, అయినా నేను కూడా గొరకు పెడతాను, నువ్వే అడ్జస్ట్ చేసుకోవాలి, ఫస్ట్ వెళ్ళి తనతో కంఫర్టబుల్ గా మాట్లాడు, అన్ని సెట్ అయిపోతాయి అని చెప్పగానే అర్జున్ దీపికని ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్లి, నీకు గొరకు పెట్టే అలవాటు ఉందా అంటే, దీపిక అవును నాకు గొరకు పెట్టే అలవాటు ఉంది, నేనే నీతో చెప్దాం అనుకున్నా, అమ్మ చెప్పనివ్వలేదు, ఐఎమ్ సారీ అర్జున్ అని అంటుంది. అంటే ఇప్పుడు నేను గొరకు పెడుతున్నాను అని నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అంటే, చచ్చా అలా ఏం కాదు, నేను నిన్ను నిజంగా లవ్ చేస్తున్నాను, చాలా డ్రీమ్స్ ఉన్నాయి, ఆ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలంటే నువ్వు నాతోనే ఉండాలి అని చెప్పి తనని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత ఆ రోజు నైట్ మళ్ళీ పడుకుంటే దీపిక గొరకు వల్ల అర్జున్ కి మళ్ళీ నిద్ర రాదు, మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య గొడవ. దీంతో వీళ్ళు ఒక డిసిషన్ తీసుకుంటారు. అదేంటంటే ఒక రోజు దీపిక పడుకుంటుంది, ఇంకో రోజు అర్జున్ పడుకుంటుంది. ఇలా వీళ్ళ స్లీప్ సైకిల్ ని ప్లాన్ చేసుకుంటారు. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నట్టుగానే ఇంట్లో వాళ్ళకి ఇదంతా తెలియకుండానే మేనేజ్ చేయాలనుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి ఒక రోజు అర్జున్ పడుకుంటే దీపిక పడుకోదు, దీపిక పడుకుంటే అర్జున్ పడుకోదు అనమాట. ఒక రోజు విడిచి ఒక రోజు అలా ఉంటారు వీళ్ళు. దీంట్లో కూడా వీళ్ళకి ప్రాబ్లమే, సరైన స్లీప్ లేకపోవడం వల్ల ఆఫీస్ లో అర్జున్ స్ట్రగుల్ అవుతూ ఉంటాడు, ఇంట్లో దీపిక స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఇలా ఇబ్బంది పడుతుంటే ఒక రోజు దీపిక, నేను ఒక డాక్టర్ ని కలిశాను, తను నిన్ను తీసుకురండి, శబ్దాలు వచ్చినా కూడా నువ్వు నిద్రపోయేటట్టు తను నిన్ను ట్రైన్ చేస్తుందంట అంటే, ప్రాబ్లం నీకా నాకా? ప్రాబ్లం నీకే కదా, మరి నువ్వే వెళ్ళాలి కదా డాక్టర్ దగ్గరికి, నేనెందుకు వెళ్ళాలి అని చెప్పి ఇగో చూపించి నేను రానని కోపంతో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఆఫీస్ లో ఒక ఫేమస్ పొలిటీషియన్ ఇంటర్వ్యూ తనే చేయాలి. మొత్తం అందరూ వెయిట్ చేస్తున్నారు, టోటల్ స్టేట్ మొత్తమే ఆ ఇంటర్వ్యూ కోసం. ఆ పొలిటీషియన్ ఆ ఇంటర్వ్యూలో ఏమేమి మాట్లాడతాడని అర్జున్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరూ అర్జున్ పొలిటీషియన్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాడని ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేస్తూ ఉంటారు వాచ్ చేయడానికి. సాడ్లీ ఏం జరుగుతుందంటే, ఎస్టర్డే నైట్ తనకి సరైన నిద్ర లేకపోవడం వల్ల వాష్రూమ్ లో వెళ్ళి పడుకో ఉండిపోతాడు. దీన్ని వాచ్మెన్ ఫోటో తీసి వాళ్ళ ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరికీ షేర్ చేశాడు. దీన్ని మొత్తం అందరూ చూసి అర్జున్ ఏంటి ఇలా పడుకున్నాడని వెగతాలు చేస్తారు. ఆఫీస్ లో వాళ్ళ బాస్ కూడా తనని ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదని అవమానపరుస్తారు. ఇదంతా అర్జున్ కి చాలా కోపం తెప్పిస్తుంది. దీపికకి విషయం తెలిసిన తర్వాత తన వల్లే ఇలా జరిగింది, సరైన నిద్ర లేకపోవడం వల్ల అని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంది. సాడ్ గా ఉన్న అర్జున్ దగ్గరికి వెళ్ళి, దీపిక జరిగిందేదో జరిగిపోయింది, నన్ను నమ్ము, ఇక నుంచి ఎలాంటి ప్రాబ్లం రాదు అంటే, జరిగింది నీ వల్లనే కదా, నీ వల్లే కదా నాకు ఇంత అవమానం, స్లీప్ సరిగా లేకపోవడం వల్ల అని కోప్పడతాడు. నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తుంటే నన్ను వదిలి వెళ్ళిపోని వార్న్ చేస్తాడు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లో వెళ్ళబోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే తను పొలిటీషియన్ తో నిజంగానే ఇంటర్వ్యూ చేసినట్టు, తనకి అప్రిషియేషన్స్ వస్తున్నట్టు కలగంటాడు అర్జున్. అర్జెంట్ గా అర్జున్ ఏం చేయాలో తెలియక ఒక లాయర్ కలిసి, నాకు విడాకులు ఇప్పించేయండి, నా వైఫ్ దీపికతో నేను కలిసి ఉండలేను, కారణం ఏంటంటే తను గొరక పెడుతుంది అని అంటాడు. దాంతో లాయర్, ఏంటయ్యా గొరక, సర్లే ఈ రోజుల్లో ఇలాంటి వాటికి కూడా విడాకులు తీసుకుంటున్నారా అని చెప్పి కోర్టులో వాళ్ళిద్దరిని దీపికని అర్జున్ తీసుకొచ్చి మా వాడికి విడాకులు ఇప్పించండి అని అర్జున్ తరపున లాయర్ జడ్జి గారిని కోరితే, గొరకకే విడాకులా? బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారా? అయినా గొరకకి ఎవరు విడాకులు ఎవరు, ఏదైనా స్ట్రాంగ్ మోటివ్ ఉంటే చెప్పండి అంటే, మేడం నేను చాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నానని చెప్పి అర్జున్ అంటాడు. ఓ అలాగా, ఏమ్మా దీపిక ఈ విడాకులు నీకు ఇష్టమేనా అంటే, నాకు ఇష్టం లేదు మేడం, నేను అర్జున్ తో జీవితాంతం కలిసి బ్రతకాలనుకుంటున్నాను అని చెప్తుంది. దీంతో ఇద్దరికి ప్రాబ్లం దీపిక గొరకే అని అర్థమయ్యి ఇద్దరు ఒప్పుకోకుండా విడాకులు ఇవ్వము, ఒకవేళ ఇవ్వాలనుకుంటే స్ట్రాంగ్ మోటివ్ ఉండాలి అని చెప్పి వాళ్ళని అక్కడ నుంచి పంపించేస్తుంది లాయర్ ని తిట్టి. ఆ తర్వాత కోర్టు బయట అర్జున్ వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ వీళ్ళందరూ, ఏంట్రా ఏదైనా ఉంటే మాట్లాడుకోవచ్చు కదా, ఈ మాత్రం దానికే విడాకుల వరకు వెళ్ళారా, మన కుటుంబం పరువు ఏం కావాలి అని అంటుంటే, పక్కన ఊరి చివర ఉండే సుబ్బ
సుబ్బారావు లాంటి వాళ్ళు ఈ ఫ్యామిలీ ఏంట్రా ఇంత విడ్డూరంగా ఉంది, అయినా గొరకకే విడాకులంట్రా అని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. చూసావా మన ఫ్యామిలీ గురించి ఎలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారని అర్జున్ వాళ్ళన్న అర్జున్ చంప మీద కోపం వచ్చి కొట్టేస్తాడు. ఆ తర్వాత కొద్దిసేపు అర్జున్ తన ఫ్రెండ్ తో కలిసి బాధపడుతుంటే అర్జున్ వాళ్ళ అమ్మ అర్జున్ దగ్గరకు వచ్చి ఏంట్రా రే ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, అయినా అన్న చెప్పినట్టుగా వినొచ్చు కదా, ఏదైనా ఉంటే మాట్లాడుకోవచ్చు, చిన్న గొరక ప్రాబ్లం కే విడాకులేంట్రా అంటే అమ్మా నీకు తెలియట్లేదు, వాళ్ళు మనల్ని మోసం చేశారు, తను వేసే గొరక వల్ల నేను ఎంత డిస్టర్బ్ అవుతున్నానో నాకే తెలుసు, అయినా నీకు నాకంటే మా అన్నే ఇంపార్టెంట్, అతనే కదా మన కుటుంబాన్ని పోషిస్తున్నాడు, సరే ఓకే నువ్వు వెళ్ళి వాడికే సపోర్ట్ చేయి, వాడు నన్ను కొడుతుంటే కూడా నువ్వు నిన్న ఏం మాట్లాడలేదు అని చెప్పి తన అమ్మ మీద కోప్పడతాడు అర్జునుడు. నన్ను ఇలా అర్థం చేసుకున్నాడని అర్జున్ వాళ్ళ అమ్మ ఇంకా బాధపడుతుంది. ఆ తర్వాత సార్ ఎలాగైనా విడాకులు ఇప్పించే మార్గం ఇంకేం లేదా అంటే లాయర్ మీ వైఫ్ ని ఒప్పించండి, తను ఒప్పుకుంటే ఈజీగా ఇప్పించవచ్చు అని అంటాడు. దాంతో నెక్స్ట్ డే దీపికని అర్జున్ కలిసి సరే మనకిద్దరికి సెట్ అవ్వదు మనం విడాకులు తీసుకుందాం అంటే దీపిక ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తుంది. ఇది వినంగానే అర్జున్ కి షాక్, అదేంటంటే ఐఎమ్ ప్రెగ్నెంట్ అని. దీంతో మనోడు అర్జున్ కొంచెం షాక్ అయినప్పటికీ తను ప్రెగ్నెంట్ అయిన విషయం తనకి హ్యాపీ అనిపిస్తుంది. ఎలాగో మన పిల్లల్ని పుట్టిన తర్వాత అమ్మ నాన్న ఇద్దరు కలిసే పెంచాలని రూల్ ఏం లేదు కదా, ఎంతమంది పెంచట్లేదు, బిడ్డకి ఎంత డబ్బులు కావాలన్నా నేను ఖర్చు పెడతాను అంటాడు. దీంతో దీపిక కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంట్లో వెళ్ళి దీపిక తన అమ్మకి ఐఎమ్ ప్రెగ్నెంట్ అమ్మ అని చెప్పి నేను అబార్ట్ చేయించుకుంటున్నాను అని చెప్తుంది. దీపిక వాళ్ళ అమ్మ కోపంతో ఏంటి నువ్వు ఇలా ఎవరైనా చేస్తారా అంటే మరి ఏం చేయమంటావు అమ్మా, పుట్టిన తర్వాత బేబీ మా నాన్న ఎవరంటే నేను ఏం సమాధానం చెప్పను, ఈ విధంగా గొరక వల్ల మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అంటే బేబీ ఎలా ఫీల్ అవుతుంది, నేను అబార్ట్ చేయించుకుంటానని నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్తే ఇది తెలుసుకున్న అర్జున్ దీపిక దగ్గరికి వెళ్ళి సరే ఓకే ఇప్పుడేంటి మన ఇద్దరి మధ్య ప్రాబ్లం ని ఎందుకని బేబీ మీద చూపిస్తున్నావు, నువ్వు అబార్ట్ చేయొద్దు ప్లీజ్ అని బ్రతిమలాడుకుంటాడు. కానీ దీపిక మాత్రం మనమిద్దరం కలిసి ఉందామంటే చెప్పు నేను చేయించుకోను, తనకి అమ్మ నాన్న ఇద్దరు కావాలి అని చెప్పి ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత సడన్ గా కొద్ది రోజులకి అర్జున్ వాళ్ళ అమ్మ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. హాస్పిటల్లో ఉన్న అర్జున్ వాళ్ళ అమ్మని చూడడానికి దీపిక వస్తుంది. అర్జున్ వాళ్ళ అమ్మ దీపికతో చూడమ్మా నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో అబార్ట్ చేయించకు, ఏదో ఒక రోజు వాడు నిన్ను అర్థం చేసుకుంటాడు, వాడంటే నీకు కూడా ఇష్టమే కదా అని చెప్పి తనని కన్విన్స్ చేస్తుంది అబార్ట్ చేయించకుండా ఉండడానికి. సరే అమ్మా మీకోసమైనా నేను చేయించుకోను అని చెప్తుంది. ఇంకో విషయం ఏంటంటే అర్జున్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పంపించిన లెటర్ చదివింటుంది. వాళ్ళ నాన్న పంపించిన లెటర్ లో యాక్చువల్ గా ఏముంటుందంటే నాకు మీ అందరినీ కలవాలని అర్జెంట్ గా మిమ్మల్ని చూడాలని నేను వస్తాను మీ ఇంటికి అని ఉంటుంది. అర్జున్ కి అర్జున్ వాళ్ళ అన్నకి ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక భయపడి చెప్పకుండానే ఉంటుంది. అర్జున్ కి అర్జున్ వాళ్ళ అన్నకి వాళ్ళ నాన్న మీద భయంకరమైన కోపం ఉంటుంది, చిన్నప్పుడే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడని. ఇప్పుడు ఆ లెటర్ ని వాళ్ళ నాన్న ఫోటో చూసి బాధపడుతూ ఉంటే దీపిక ఈ విషయం గమనించి అర్జున్ దగ్గరికి వెళ్ళి సరే ఓకే మనమిద్దరం ఎలాగో కలవలేము, అది మీ అమ్మ చూడలేదు, కనీసం మీ అమ్మ చనిపోయేలోపు చివరి కోరిక అనేటువంటి మీ అమ్మ మీ నాన్నని కలుపు అని చెప్తుంది. ఆ తర్వాత అర్జున్ నీ కోసం కాదు మా అమ్మ కోసం చేస్తున్నాను, నీకంటే నాకు మా అమ్మ చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో తెలుసుకుని ఇష్టం లేకపోయినా తన దగ్గరికి వెళ్ళి ఇంటికి తీసుకొచ్చి అమ్మకి చూపించాలనుకుని దీపిక నెలగా అర్జున్ వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ నాన్నగారు ఉన్న ప్లేస్ కి వెళ్ళి తనతో మాట్లాడతాడు. అర్జున్ మాట్లాడు కోపంతో వెళ్ళిపోతే దీపికనే వాళ్ళ నాన్నని కన్విన్స్ చేస్తుంది, అంకుల్ మీరు వచ్చినా మిమ్మల్ని ఎవరు ఏమనరు, మనమందరం మనుషులం, తప్పు అందరూ చేస్తాం, చేసిన తప్పుని రిపీట్ చేయకుండా ఉండాలి అంతే, ఇప్పుడు మీ రాక కోసం మీ భార్య వెయిట్ చేస్తుంది అని చెప్పి ఎలాగోలాగా కన్విన్స్ చేసి ఫైనల్లీ ఇంటికి తీసుకెళ్తుంది. అర్జున్ వాళ్ళ నాన్న కూడా చాలా గిల్ట్గా ఫీల్ అవుతాడు, ఎప్పుడో వాళ్ళకి 4-5 సంవత్సరాలు ఉన్నప్పుడే వదిలేసి వచ్చేస్తున్నారు కదా, అప్పులు ఎక్కువైపోయాయి ఫేస్ చేయలేక, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఆ ఇంటికి వెళ్ళను అని చెప్పి గిల్ట్ ఫీల్ అవుతుంటే దీపిక అర్జున్ తో మాట్లాడి తనని కన్విన్స్ చేసి వాళ్ళ నాన్న మీద కోపం అంతా పోగొట్టేస్తుంది. యాక్చువల్ గా నాన్న అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, సిచ్యువేషన్స్ అలా ఉంటాయంటే కొన్నిసార్లు. నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న జరిగిందేదో జరిగిపోయింది, ఇక మీదట మనం అందరం కలిసి ఉందామని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళగానే అర్జున్ వాళ్ళ అన్నకి నాన్న మీద కోపం వస్తుంది, తిడతాడు, ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఉన్నా లేకపోయినా మేము హ్యాపీగానే ఉంటాం, నువ్వు ఉంటేనే మాకు ప్రాబ్లం అని తనతో గొడవ పడుతుంటే అర్జున్ వాళ్ళ నాన్న ఎమోషనల్ అయ్యి రే నన్ను క్షమించండి రా, జరిగిందేదో జరిగిపోయింది నన్ను యాక్సెప్ట్ చేయండి రా అని అంటుంటే కూడా అర్జున్ వాళ్ళ అన్న ఒప్పుకోవట్లేదు. దీంతో అర్జున్ వాళ్ళ అమ్మ కోపం వచ్చి నువ్వేంట్రా ఒప్పుకోవడం, నేను నా భర్తను ఒప్పుకుంటున్నాను, నేను తనతో ఉంటాను, నేను తనతోనే వెళ్ళిపోతాను, తనతోనే ఉండాలండి అంటే అమ్మ నీకు చెప్పినా అర్థం కాదు, నువ్వు ఆయనతో హ్యాపీగా ఉండలేవు అంటే హ్యాపీగా ఉండడం గురించి నువ్వు చెప్తున్నావా,
నువ్వు నీ వైఫ్ తో హ్యాపీగా ఉన్నావని అనుకుంటున్నావు, నీ వైఫ్ నీతో హ్యాపీగా లేదు, పని మనిషిలాగా చూస్తున్నావు, తను హ్యాపీగా ఉందని ఎలా అనుకుంటున్నావురా? తన ఇష్టాలేంటో నీకు తెలీదు, తనకి ఎప్పుడు ఏం కావాలో నీకు తెలీదు, కేవలం నీకు అవసరం వచ్చినప్పుడల్లా ఒక పని మనిషిలాగా తనని ఇంట్లో వాడుకుంటూ ఉన్నావు. ఒకసారి తన మనసు ఏంటో తెలుసుకోరా, అప్పుడు నీ భార్య ఏంటో నీకు అర్థమవుతుందని తనకి కనువిప్పు చేస్తుంది. అప్పుడే తను రియలైజ్ అవుతాడనమాట, హో అవును కదా నిజమే, నేను ఎప్పుడు చూసినా నా భార్యకి అది చేయి ఇది చేయని పనులు చేయిస్తూనే ఉంటాను తప్ప నీకేం కావాలి, నేను నీకేం చేయాలి అని ఎప్పుడు అడగలేదు. నా వల్ల తను ఎంత సఫర్ అవుతుందో అని నైట్ టైంలో థింక్ చేస్తూ ఉంటే తన భార్య మళ్ళీ వచ్చి తనని, మీరు బాధపడకండి, అయినా మీ దగ్గర నుంచి నేనేం ఆశించట్లేదు, నేను జస్ట్ మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటుంది. దీంతో తను ఎమోషనల్ అయ్యి ఏడ్చేసి తనని గట్టిగా చేసుకుని ఇక మీదట నేను నీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం రానివ్వనని తనకి మాటిస్తాడు. తన నాన్న చేసింది తప్పైతే ఇప్పుడు తన భార్యని అర్థం చేసుకోలేకపోవడం తను చేసింది కూడా తప్పే అని రియలైజ్ అయ్యి వాళ్ళ నాన్నని యాక్సెప్ట్ చేస్తాడు. సో అన్నీ బాగానే ఉంది, అందరూ కలిసిపోయారు. దీపిక అనలిగే అర్జున్ మాత్రమే ఇంకా సఫర్ అవుతున్నాడు. యాక్చువల్ గా వీళ్ళిద్దరి మధ్య భయంకరమైన ప్రేమ ఉందండి, కాకపోతే ఈ గొరకే వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం. చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన తర్వాత, బాగా ఆలోచించిన తర్వాత అర్జున్ ఒక నిర్ణయం తీసుకుంటాడు, మనమే గొరకకి అలవాటు పడాలని. దీపిక దగ్గరికి వెళ్ళి, నేను నీ గొరకను అవమానిస్తున్నానంటే నిన్ను అవమానిస్తున్నట్టు, నన్ను యాక్సెప్ట్ చేయి, నాకు ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వని సారీ చెప్తాడు. దీంతో దీపిక కూడా ఎమోషనల్ అయ్యి తనని గట్టిగా చేసుకుని, నాకు మీరంటే ఎంత ఇష్టమో చెప్పలేనంత ఇష్టమని, మనమిద్దరం కలిసి మనకు పుట్టబోయే బేబీకి మంచి తల్లిదండ్రులు ఉంటాం అని చెప్పి వీళ్ళిద్దరూ అప్పటి నుంచి ఎలాంటి గొడవలు లేకుండా ఆప్యాయత అనురాగాలు ప్రేమానురాగాలతో హ్యాపీగా ఉంటారు. వీళ్ళిద్దరికి ఒక కొడుకు పుడతాడు. కొడుకుకి గొరక అలవాటు వస్తుంది. ఏంట్రా నీకు మీ అమ్మ పోలికలు వచ్చాయని తను అంటాడు క్రేజీగా. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు డైలీ వీడియోస్ చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.